కరోనా సమయాల్లో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో మరణాల రేట్లు చాలా వరకు తక్కువగా నమోదయ్యాయి. దీనికి అంతటి కారణం వాలంటీర్ వ్యవస్థ అప్పుడు ఎంత కష్టపడ్డదో, ఎంత పని చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళని ఇప్పుడు చాలా వరకు అవమానిస్తున్నారు. నిజానికి వాలంటీర్ శాలరీ ఎంత? వాళ్ళు 5,000. నిజానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి శాలరీ 50,000 పైమాటే, 1,00,000 మధ్యలో ఉంటుంది. ఈ ఒక ప్రభుత్వ ఉద్యోగి శాలరీకి వాలంటీర్లు 10 మంది పని చేస్తున్నారు. వీళ్ళు నిజానికి ప్రభుత్వ ఉద్యోగి కన్నా ఎక్కువగా వాలంటీరు వ్యవస్థ పనిచేసింది. కానీ ఈ ప్రస్తుతం ఈ వర్షాలలో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే చాలా వరకు ఈ ప్రజలకు అందుబాటులో ఉండేవి. ఎందుకు అని చెప్తే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు కొంతమంది రక్షణ సిబ్బంది అది ఇది అని వర్షాలలో వెళుతున్నారు. కానీ ఆ ప్రాంతాలలో ఎక్కడ ఏ ఇల్లు ఉందో వాళ్ళకి ఎక్కడ తెలియడం లేదు. అందు గురించే చాలా వరకు వాళ్ళకి తినడానికి తిండి కూడా ఇప్పటికి అందడం లేదు. దీనికి అంతటి కారణం వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది, ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. దీని కారణంగానే అక్కడ ఏ ప్రాంతంలో ఏ ఇల్లు ఉందో, ఎవరున్నారు వాళ్ళకు తెలియకుండా పోతుంది. వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఖచ్చితంగా ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి చేరేవారు. అదేవిధంగా గ్రామాలలో ఏ విధంగా ఉంటారంటే ప్రేమాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా తిన్నాడా లేదా, వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంది, చిన్నపిల్లలు ఉన్నారా అని ప్రతి ఒక్క విషయం వాలంటీర్లకు తెలిసి ఉండేది. వాలంటీర్ వ్యవస్థ కనుక ప్రస్తుతం ఉంటే చాలా హెల్ప్ చేసేది. అసలు కరోనా సమయాలలో చాలా వరకు వాళ్ళు సాయం చేశారు. కేవలం 5,000 జీతానికి ఎవరు చేస్తారు? 5,000 జీతానికి ప్రభుత్వ ఉద్యోగి 50,000 నుంచి పైనే ఉంది. అయినా కూడా లంచాలు అవి ఇదని వాళ్ళు ఎన్నో లక్షలు సంపాదిస్తున్నారు. కానీ వాలంటీర్లు కేవలం వాళ్ళు తిండి వరకే ఆ జీతం సరిపోయినా కూడా వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో ఎంతో వరకు పనిచేశారు. వాళ్ళని గనక మనము ఖచ్చితంగా వాళ్ళ సేవలు మరవద్దు. ఇప్పుడు ఇంత వర్షాకాలంలో ఇంత వరదల ప్రభావంలో వాళ్ళు ఉంటే చాలా వరకు మరణాలు కానీ సహాయం కానీ ఇప్పుడు గర్భిణీలకు, చిన్నపిల్లలకు చాలా వరకు సాయం మెరుగుగా అందేది. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళని తిరిగి తీసుకోవాలి. వాళ్ళకు ఆ గౌరవమైన జీతం కూడా ఇవ్వాలి. వాళ్ళు చాలా గొప్పగా పనిచేశారు కరోనా సమయంలో. ఎవరు కూడా మరవద్దు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కల్లోలం అవుతుంది. వాలంటీర్లు ఉంటే చాలా వరకు హెల్ప్ అయ్యేది వాళ్ళకు.